హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి నిట్ వరంగల్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్కి అప్లై చేశారు కదా, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. అయితే ఈ వెబ్ నోట్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్తో పాటు త్వరలోనే మనకి ఎగ్జామినేషన్ షెడ్యూలు అండ్ వెను అంటే ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది వాటికి సంబంధించి కూడా అప్డేట్ వస్తుందని చెప్పి మనకి వెబ్ నోట్లో మెన్షన్ చేశారనమాట. నాకు తెలిసి నెల 2 నెలల్లో మీకు ఎగ్జామినేషన్ షెడ్యూలు అండ్ ఎక్కడైతే ఎగ్జామ్ జరుగుతుందో దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడు కూడా వెబ్సైట్ అనేది చూస్తుండండి, లేదనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటే వీడియో చేసి చెప్తానమాట మనకి ఇన్ఫర్మేషన్ రాగానే. అండ్ January 21 అంటే నిన్న మనకి వెబ్ నోట్ అనేది వచ్చింది. అండ్ మనం ఒక్కో జాబ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అనేది తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ జాబ్ వచ్చేసినైతే మనకి సూపరింటెండెంట్ జాబ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, స్టేజ్ 1 స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసినైతే 0.5 అనమాట. సిలబస్ వచ్చేసినైతే మనకి జనరల్ సిలబస్ వచ్చేసినైతే మనకి 40 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. డొమైన్ నాలెడ్జ్ సంబంధించి మనకి 60 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ నుంచి 60 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనమాట. 2 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా 6 టైమ్స్ మెంబర్ని మనకి స్టేజ్ 2కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసినంత మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. ఇందులో నోటింగు, డ్రాఫ్టింగు అండ్ లెటర్ రైటింగు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? ఇది 100 మార్కుల పేపరు. 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మీకు స్టేజ్ 3 అంటూ ఏముండదు, స్టేజ్ 2నే లాస్ట్. ఈ స్టేజ్ 2 మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సూపరింటెండెంట్ జాబ్కి స్టేజ్ 2 మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్టేజ్ 1 అనేది జస్ట్ స్టేజ్ 2కి సెలెక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీరింగ్, ACAS అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి కూడా మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకి 100 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు, నెగిటివ్ మార్కింగ్ 0.5. అండ్ ఇందులో కూడా సిలబస్ వచ్చేసినైతే జనరల్ సిలబస్ 40 క్వశ్చన్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ స్టేజ్ 1 నుంచి మనకి స్టేజ్ 2కి 6 టైమ్స్ మనకి మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ స్టేజ్ 2 వచ్చేసినైతే మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టేజ్ 2 అనేది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఎటువంటి మార్క్స్ అనేది ఉండదన్నమాట. మిమ్మల్ని సెలెక్షన్ అంతా కూడా స్టేజ్ 1 ఆధారంగా చేస్తారు. ఓకేనా? అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసినైతే మనకి సీనియర్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 3 స్టేజ్ల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. స్టేజ్ 2 కోసం ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో 100 క్వశ్చన్లు ఉంటాయి. 2 మార్క్స్ అనమాట ఒకదానికి. అండ్ 0.5 నెగిటివ్ మార్కింగ్. ఇందులో సిలబస్ వచ్చేసినైతే జనరల్ సిలబస్ వచ్చేసినైతే మనకి 70 మార్క్స్, డొమైన్ నాలెడ్జ్ వచ్చేసినట్లయితే 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది 2 అవర్స్ ఎగ్జాము. సేమ్ టు సేమ్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి 6 టైమ్ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసినైతే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. ఎస్ఏ రైటింగు, నోటింగు, డ్రాఫ్టింగ్ అనేది ఉంటుంది. 100 మార్కులు. అండ్ ఆ తర్వాత మనకి డ్యూరేషన్ వచ్చేసినైతే 3 అవర్స్ అనమాట. ఎగ్జామ్ అనేది 3 అవర్స్ అనేది ఉంటుంది. ఇందులో స్టేజ్ 3 కూడా ఉంటుంది. అండ్ స్టేజ్ 3 వచ్చేసినైతే టైపింగ్ టెస్ట్ అనమాట. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో మార్కులు అంటూ ఏమీ ఉండదు. మిమ్మల్ని స్టేజ్ 2 మార్కుల ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సీనియర్ అసిస్టెంట్ సంబంధించి స్టేజ్ 2 మార్కుల ఆధారంగా తీసుకుంటారు. మీరు పక్కా స్టేజ్ 3 సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినైతే ఇందులో కూడా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 స్టేజ్ 3 కూడా ఉంటుంది. స్టేజ్ 1 మార్కుల ఆధారంగా స్టేజ్ 2కి సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ సేమ్ టు సేమ్ 100 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు, 0.5 నెగిటివ్ మార్కింగ్. అండ్ సిలబస్ వచ్చేసినైతే మనకి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనేది 100 క్వశ్చన్లు అనేవి వస్తాయి. 2 అవర్స్ ఎగ్జామ్ అనమాట. సేమ్ టు సేమ్ 6 టైమ్స్ మెంబర్ని స్టేజ్ 2కి సెలెక్ట్ చేస్తారు. అండ్ స్టేజ్ 2లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనమాట. ఎస్ఏ రైటింగ్, నోటింగ్, డ్రాఫ్టింగ్. అండ్ ఈ మార్కులు వచ్చేసినైతే 100 మార్కులు. 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసినైతే మనకి టైపింగ్ టెస్ట్ అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్. మీకు స్టేజ్ 2 మార్కుల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ స్టేజ్ 3 అనేది మీరు పక్కా క్వాలిఫై అయి ఉండాలన్నమాట. ఓకే? ఈ రకంగా జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అండ్ సిలబస్ అనేది చూసుకోండి. జనరల్ సిలబస్ వచ్చేసినైతే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటమ్ యాప్టిట్యూడ్, రీజనింగు అండ్ ఆ తర్వాత జనరల్ ఇంగ్లీషు, కంప్యూటర్ ఫండమెంటల్స్. ఇది జనరల్ సిలబస్ అనమాట. ఓకేనా?
అండ్ ఆ తర్వాత డొమైన్ నాలెడ్జ్ సంబంధించి సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సంబంధించి మీకు సర్వీస్ రూల్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే లైబ్రరీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట. ఇదంతా కూడా ఎవరైతే లైబ్రరీ జాబ్ అప్లై చేశారో వాళ్ళకి ఇది ఎస్ఐఎస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి డొమైన్ నాలెడ్జ్ సిలబస్ అనమాట. అండ్ ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే మాత్రం మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి గేట్ సిలబస్ అనేది చదువుకోవాలి. సో ఇదనమాట మనకి నిట్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్ వివరాలు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ చెప్పాను. త్వరలోనే మీకు షెడ్యూల్ కూడా వస్తుందన్నమాట. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇది నెట్ వరంగల్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షెడ్యూల్ రాగానే వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.